హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో 4 రెసిపీని ఒకేసారి చెప్పబోతున్నానన్నమాట. సంక్రాంతి స్పెషల్‌గా ఈ ఒక్క వీడియో చూడండి. సంక్రాంతికి కావాల్సిన ఈ 4 రెసిపీస్‌ని సింపుల్‌గా ప్రిపేర్ చేసేయండి. ముందుగా ఈ సున్నుండల రెసిపీని అయితే చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కాస్త అడుగు మందంగా ఉన్న పెనం పెట్టుకోవాలి. పెనం కాస్త వేడిగా అయ్యాక 125 గ్రాములు మినపగుళ్ళని వేసుకోవాలి. మినపగుళ్ళు కాస్త టైం పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 25% వేగాయి అనుకున్న తర్వాత సేమ్ అదే క్వాంటిటీలో మనం మినప పప్పుని తీసుకోవాలి. ఇది పప్పు బద్దలుగా ఉన్నా లేకపోతే గుళ్ళుగా ఉన్నా కూడా పర్వాలేదండి. అయితే ఇక్కడ నేను మినప పప్పు వేస్తున్నాను కాబట్టి ముందు మినపగుళ్ళని వేయించాను. లేదు మినపగుళ్ళు వేసుకున్నట్టయితే రెండు ఒకేసారి వేసుకొని ఇగుండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటితో పాటు ఇక్కడ నేను తీసుకున్న పావు కేజీ పప్పుకి 2 టీ స్పూన్ల వరకు బియ్యాన్ని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి వేయించుకుంటే ఆ వేడికే ఈ బియ్యం అనేవి వేగిపోతాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేగిన వాటిని అడుగు మందంగా ఉన్న పెనంలో వేయించుకుంటాం కాబట్టి అది మాడిపోతుంది. అందుకని చెప్పి ఇంకొక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. కానీ కలర్ చూసారా, పప్పు ఈ విధంగా వేగితేనే మనకి సున్నుండలు అనేవి కమ్మగా వస్తాయన్నమాట. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసి మరీ మెత్తగా కాదు, అలా అని చెప్పి మరీ బరకగా కాకుండా మనము రవ్వ లడ్డు చేసుకుంటాం కదా, అంతకన్నా కూడా కాస్త మెత్తగా ఉండేట్టుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేను చేసే సున్నుండలు పావు కేజీ పప్పే కాబట్టి నేను మిక్సీ జార్లో వేసాను. లేదు మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే పిండి మరక తీసుకెళ్ళి పిండి పట్టించుకుంటే బాగుంటుంది. చూసారు కదా, పిండి ఈ విధంగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక ప్లేట్లోకి వేసి మనం తీసుకున్న పావు కేజీ పప్పుకి 200 గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకుంటే స్వీట్ మరీ ఎక్కువ కాదు, అలానే తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఆ బెల్లాన్ని ఈ మనం మిక్సీ పట్టుకున్న పిండిలో వేసి ఒకసారి కలుపుకొని తర్వాత మిక్సీ పట్టుకున్నట్టయితే మనకి మిక్సీ అనేది ఈజీగా తిరుగుతుంది. అలాగే బెల్లం కూడా ఈ పౌడర్లో చక్కగా కలుస్తుందన్నమాట. చూసారు కదండి, బెల్లం కలిపిన ఈ పిండిని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసి చక్కగా మరలా మెత్తగా అయిందో లేదో చూసుకొని ఇంకొకసారి అవసరమైతే మరలా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకొని సున్నుండల పొడిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే మనం తీసుకున్న పావు కేజీ మినపగుళ్ళకి 200 గ్రాముల వరకు నెయ్యి పడుతుందన్నమాట. ఆ నెయ్యి కూడా కాస్త గోరువెచ్చగా ఉండేట్టుగా చూసుకోవాలి. కొంచెం కొంచెం నెయ్యిని పోసుకుంటూ ఈ పిండి అంతా కూడా నెయ్యి బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. అలాగే నేను ఆల్రెడీ సగం నెయ్యి ముందు పోసాను కదా, ఇప్పుడు మిగతా సగం నెయ్యి కూడా పోసి మరలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇంకా దీన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలుగా చుట్టుకోవాలి. అలాగే ఈ లడ్డూలు వేడిగా ఉన్నప్పుడు మనం బాక్స్లో పెట్టి మూత పెట్టకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత మనము డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నట్టయితే నెల రోజులైనా కూడా ఈ సున్నుండలు అనేవి మంచి అరోమాతో ఎంతో టేస్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదండి, ఈ సంక్రాంతికి మీ ఇంట్లో మీరే హైజీనిక్గా పిల్లలకి ఈజీగా ఎంతో సింపుల్గా చేసుకునే ఈ సున్నుండలని చేసి పెట్టేయండి. చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సున్నుండల కలర్ చూసారు కదా, మనకి అసలైన అమ్మల కాలం నాటి సున్నుండలు ఏ కలర్లో అయితే వస్తాయో అదే విధంగా వస్తాయన్నమాట. వెనకటి కాలంలో సున్నుండలు చేయాలి అంటే మినపగుళ్ళను వేయించి తిరగల్లో వేసి ఇసిరేవారు కదా. అది కాకుండా మనం తీసుకున్న ఈక్వల్ క్వాంటిటీ మినపగుళ్ళు మినపపప్పుతోటి మంచి కలర్లో అదే టేస్ట్ తోటి వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన రెండో రెసిపీ వచ్చేసి కొబ్బరి బూరెలు. ఈ బూరెలను కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కొబ్బరి బూరెలు చేయడానికి బియ్యాన్ని 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానబెట్టిన టైం కాడి నుంచి మనం మరలా ఈ రెసిపీ చేసుకునే లోపు 5-6 సార్లైనా నీళ్ళని మార్చుతూ ఉండాలి. అయితే మనం ఈ కొబ్బరి బూరెలు చేసుకోవడానికి సోనా మైసూర్ బియ్యం కన్నా కూడా కంట్రోల్ బియ్యం అంటారు కదా, రేషన్ బియ్యం, అవైతే చాలా బాగుంటాయండి. మన పాతకాలపు వంటలన్నీ కూడా ఆ బియ్యంతోనే చేస్తారు కాబట్టి కుదిరితే ఆ బియ్యంతో చేసుకోవచ్చు, లేకపోతే సోనా మైసూర్ బియ్యంతో అయినా కూడా చేసుకోవచ్చు. ముందు ఈ బియ్యంలోంచి నీళ్ళన్నీ కూడా వాడిపోయేంత వరకు ఒక స్ట్రైనర్లో వేసి 5-6 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత ఒక క్లాత్ మీద వేసి మళ్ళీ ఒక 5-6 నిమిషాలు ఆరనివ్వాలి. మనము ఈ బియ్యం మరీ ఎక్కువసేపు ఆరే అవసరం ఉండదండి. కొంచెం తడి ఆరితే సరిపోతుంది. లేదు అంటే మనం మిక్సీ గిన్నెలో అలా తడి బియ్యం వేసినట్టు అయితే పిండి అంతా కూడా చుట్టుకుపోయినట్టు అవుతుంది. కాబట్టి
ఒక్క 5, 6 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఒక క్లాత్ మీద బియ్యం వేసి ఇలా పలచగా పరుచుకోండి. 5, 6 నిమిషాలకి ఇగోండి కాస్త తడి ఆరుతాయి. ఇప్పుడు ఇంకొంచెం ఏమన్నా తడి ఉన్నాయి అనిపిస్తే గనక అదే క్లాత్‌తో జస్ట్ ఇలా రుద్దినట్టు చేయండి. ఆ నీళ్ళనన్నిటిని కూడా క్లాత్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది. చూసారు కదా! ఈ విధంగా ఆరితే సరిపోతుందండి. ఇలా ఆరిన బియ్యాన్ని కొన్ని కొన్ని మిక్సీలో వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అయితే నేనిక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టికి నేనైతే మిక్సీ పడుతున్నాను, కానీ కాస్త ఎక్కువ క్వాంటిటీ అనుకున్న వాళ్ళు మిల్లుకి తీసుకెళ్ళి పిండి పట్టించుకొనొస్తేనే మంచిది. నేనివాళ అర కేజీ క్వాంటిటీ ఉండేట్టుగా ఈ కొబ్బరి బూరెలను చేస్తున్నాను. అయితే అర కేజీకి బదులుగా నేను ఇంకో పావు కేజీ ఎక్స్ట్రా బియ్యం వేసి నానబెట్టాననమాట. అంటే కొంచెం పిండి ఎక్కువ తక్కువ అవ్వచ్చు. ఒక పావు కేజీ ఎక్స్ట్రా ఉండేట్టుగానే చూసుకోవాలి. చూసారు కదా! మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా జల్లెడలో వేసి జల్లెడ పట్టుకోవాలి పిండిని. పిండి ఎంత మెత్తగా ఉంటే మనకి బూరెలనేవి అంత బాగా వస్తాయి. మీరు పిండి మరకు వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చినా కూడా ఒకసారి మరలా ఇలా జల్లెడ పట్టించుకొని మెత్తటి పిండినైతే రెడీ చేసుకోవాలి. చూసారు కదా! జల్లెడ పట్టిన తర్వాత అడుగున ఇలా కొంచెం రవ్వలాగా వస్తుంది. ఈ రవ్వని మరలా మిక్సీ జార్‌లో వేసుకొని మరలా పిండి పట్టించుకొని మళ్ళా ఆ పిండిని జల్లెడలో వేసి మళ్ళా పిండి జల్లించుకోవడం, ఇలా చేస్తూ పిండంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం పిండి జల్లించేలోపు ఆ తడంతా కూడా ఆరిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పిండిని ఇలా చేత్తో గట్టిగా నొక్కినట్టయితే ఆ పిండి అనేది ఆరిపోకుండా అలా తడిగానే ఉంటుందన్నమాట. ఇంకా ఇదే విధంగా మిగతా బియ్యం అన్నీ కూడా పిండి జల్లించుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా ఉంటేనే పిండి మనకి కొబ్బరి బూరెలు అనేవి బాగా వస్తాయన్నమాట. ఆ పిండి కూడా ఆరిపోకుండా ఈ విధంగా చేత్తో జస్ట్ ప్రెస్ చేసి తర్వాత ఒక క్లాత్ కప్పి మనం పాకం పట్టుకునే లోపు పిండి ఆరిపోకుండా తడి క్లాత్ని కప్పి పక్కకు పెట్టుకోవాలి. ఇంకిప్పుడు కొబ్బరికాయని తీసుకున్నాను నేను ఇక్కడ. నేను తీసుకున్న అర కేజీ బియ్యానికి హాఫ్ చెక్క కొబ్బరి సరిపోతుందనమాట. అంటే ఫుల్ కొబ్బరి ఒక కేజీకి లెక్కండి. లేదు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటామంటే వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళేమీ పోసే అవసరం ఉండదండి. మామూలుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా కొబ్బరి తురుమును అనేది రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. కేజీ బియ్యానికైతే ఒక ఫుల్ కొబ్బరి పడుతుంది. నేనైతే ఇక్కడ అర కేజీ బియ్యంతోనే చేస్తున్నాను కాబట్టి హాఫ్ మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 325 గ్రాముల బెల్లం వేసుకోవాలి. అంటే కేజీ బియ్యంతో మనం కొబ్బరి పూరీలు చేసినట్టయితే 650 గ్రాముల బెల్లం పడుతుందండి. అలాగే ఇందులోకి ఒక 100 ml వరకు వాటర్ని పోసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ 1 నిమిషం పాటు ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం అంతా కరిగేసరికి ఈ విధంగా అవుతుందండి. ఇప్పుడు ఇందులో తొరకలు ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి బెల్లాన్ని నేను ఫిల్టర్ చేస్తున్నాను. మీరు తీసుకున్న బెల్లం కనుక నీట్గా ఉంది అనుకుంటే ఇలా ఫిల్టర్ పట్టే అవసరం లేదు. చూసారు కదా! ఇలా వడకట్టేసరికి లోపల ఏమన్నా డస్ట్ ఉంటే గనక ఈ స్టైనర్లోకి చేరుతుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని అడుగు కాస్త మందంగా ఉన్న గిన్నెలో వేసుకొని కలుపుతూ లేత పాకం వచ్చేంత వరకు ఈ బెల్లాన్ని ఉడకనివ్వాలి. అయితే ఫస్ట్ 2-3 సార్లు పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి చెక్ చేసినప్పుడు నాకైతే ఈ విధంగా వచ్చిందనమాట. అంటే మనకి ఇది అరిసెలకు వచ్చినట్టుగా చేతులకు ముద్ద అయితే రాదు, కానీ నీటిలో అడుగున ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇది ఇంకా అవ్వలేదు. అందుకని చెప్పి నేను ఇంకొక 2-3 నిమిషాల పాటు ఈ బెల్లాన్ని ఉడకనిచ్చాను. చూడండి, ఇప్పుడు రాలేదు కదా! ఇంకొక 2-3 నిమిషాల తర్వాత మళ్ళా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి చేతికి ముద్ద రాకూడదు, అలా అని చెప్పి పల్చగాను ఉండకూడదు. ప్లేటు అడుగున ముద్దలాగా చేరుండాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా. ఇది మన చేతికైతే రాదు, కానీ ప్లేటు అడుగునైతే ముద్దలాగా చేరుంటుంది. దీన్ని లేత పాకం అంటారు. ఇగోండి ఈ విధంగా ఉండాలి. ఇది మనకి కరెక్ట్ కొబ్బరి పూరెల పాకం ఇది. చూసారు కదా! పాకం ఈ రకంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిని ఇందులోకి వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు ఈ బెల్లాన్ని ఉడకనివ్వాలి. కొబ్బరి వేసాక ముదురుపాకం వచ్చేస్తుందేమో అనుకోక్కర్లేదండి. ఎందుకంటే మనం వేసింది పచ్చి కొబ్బరి తురుము కదా, అందులో నీళ్లు ఉంటాయి. అందుకే 2-3 నిమిషాల పాటు ఈ బెల్లాన్ని మరలా ఉడకనివ్వాలి.
చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరలా ఇంకొక నిమిషం పాటు ఈ బెల్లాన్ని ఉడకనివ్వాలి. మనము లేత బెల్లం పాకం పట్టి కొబ్బరి వేసిన కాడి నుంచి 2-3 నిమిషాలు మాత్రమే బెల్లాన్ని ఉడకనివ్వాలండి. లేదు అంతకన్నా ఎక్కువ ఉడకనిచ్చామంటే కొబ్బరి బూరెలు గట్టిగా వస్తాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ అయిన బెల్లం పాకాన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కకి పెట్టేసుకోవాలి. ఇంకా పక్కకి పెట్టిన కాడి నుంచి వేడిగా ఉన్నప్పుడే మనం బియ్యపిండి ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, కొంచెం కొంచెం ఇందులో వేసుకుంటూ ఫస్ట్ వేసిన పిండి మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. మరలా తర్వాత ఇంకొక కొంచెం పిండి వేసుకోవాలి. ఇలా వేసిన పిండి ప్రతిసారి కూడా పూర్తిగా కలిసింది అనుకొని దాని కన్సిస్టెన్సీని బట్టి మరలా పిండి అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకొంచెం పిండిని వేసుకొని మరలా కలుపుకోవాలి. ఇదే విధంగా మనకి బెల్లం పాకంలోకి ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని కలుపుకుంటూ ఆ పిండంతా కరిగిన తర్వాత మరలా వేసుకుంటూ కలిపేటప్పటికి కొద్దిసేపటికి ఇలా ఉంటుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండేటైతే మనకి చల్లారిన తర్వాత ముద్ద అనేది వస్తుంది. ఇంక ఇది పైన ఆరిపోకుండా ఉండడం కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి స్పూన్ తోటి అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టి 10-15 నిమిషాలు దీన్ని చల్లారనివ్వాలి. ఇంకా 15 నిమిషాల తర్వాత ఇగోండి ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, కొంచెం గట్టి పడింది. ఆల్రెడీ కొంచెం వేడిగా ఉంది, ఇంకొంచెం చల్లారేటప్పటికి ఇంకా గట్టి పడుతుందనమాట. అయితే నూనె కాగిన తర్వాత ఈ పిండి ఎలా ఉంది అనేది చూసుకోవాలి. నూనెలో ఈ పిండి వేసిన వెంటనే అలా ముద్దలానే ఉంది అంటే పర్వాలేదు, లేదు అంటే విడిలిపోతుంది అంటే మనకి పాకం అనేది సరిగా కుదరలేనట్టు లెక్క. చూడండి ఇది బాగానే వచ్చింది కదా, ఈ విధంగా వస్తే కనుక మన పిండి అనేది కరెక్ట్గా ఉందని అర్థం. అలాగే ఈ కొబ్బరి బూరెలను చేయడానికి నూనె మరి వేడిగా ఉండకూడదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి బూరెల్ని. అలాగే పాలిథిన్ కవర్ మీద కానీ లేకపోతే బటర్ పేపర్కి కానీ కొంచెం నూనె రాసి అలాగే మన చేతికి కూడా నూనె రాసుకొని కొంచెం కొంచెం ఇలా చిన్న చిన్న బాల్స్ని తీసుకొని అరుసుల కన్నా కూడా కాస్త మందంగా ఉండేట్టుగా ఈ బూరెల్ని అద్దుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇంకిప్పుడు బాగా వేడిగా మరిగున్న నూనెని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ బూరెల్ని వేసుకోవడమే. వేసిన వెంటనే ఆ బూరె కొద్దిసేపటికి ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇలా పైకి తేలిన కాడి నుంచి ఇలా స్ట్రైనర్తో కానీ గరిటతో కానీ పైనుంచి నూనె పోస్తూ ఉన్నామంటే పూర్తిగా పొంగుతుందనమాట. ఇలా పొంగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఎర్రగా క్రిస్పీగా కావాలి అనుకుంటే మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై అవనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవనిచ్చాము అంటే మాడిపోకుండా మంచి కలర్లో కొబ్బరి బూరెలు అనేవి వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయ్యాక తీసి పక్కకు పెట్టుకోవడమే. ఇంకా మిగతా కొబ్బరి బూరెలన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవచ్చండి. కాస్త నూనె ఎక్కువగా ఉంది అనుకుంటే 2-3 ఒకేసారి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, వేసిన ప్రతి బూరి కూడా చాలా బాగా పొంగుద్దండి. ఇలా ఈ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత మిగతా అన్నీ కూడా తీసి పక్కకు పెట్టుకోవడమే. ఈ కొబ్బరి బూరెలు చేయడానికి కరెక్ట్గా బెల్లం అనేది అలాగే పాకం అనేది తెలుసుంటే చాలండి. మళ్ళీ ఒకసారి ఈ బూరెలకి కావాల్సిన కొలతలు చెప్తాను. కేజీ బియ్యం తీసుకున్నట్టయితే 650 గ్రాములు బెల్లాన్ని తీసుకోండి. అలాగే బెల్లం మరీ ముద్ద పాకం కాకుండా లేత పాకం అనేది ఉంటే మనకి సాఫ్ట్గా చూడటానికి లోపల సాఫ్ట్గా ఉంటాయి, పైన క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో అందరికీ కూడా ఈ సంక్రాంతి పండగకి ఇలానే ఈజీగా నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి పెట్టేయండి. ఇంట్లో అందరు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇంక మన మూడో రెసిపీ వచ్చేసి కార బూందీ అనమాట. దీన్ని కూడా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇది మనకి స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే దొరుకుతుందో అదే విధంగా రౌండ్గా లోపలంతా కూడా గుల్లగా అసలు నూనె ఏమి పీల్చకుండా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. మీరు ఏ కప్పు కొలతకైనా పెట్టుకోండి. ఇవే క్వాంటిటీ ఫాలో అయ్యారంటే గుల్లగా క్రిస్పీగా మీకు కార బూందీ అనేది వస్తుంది. ఇంకా అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, అలాగే బాగా కాగి ఉన్న నూనె 2 టేబుల్ స్పూన్ వరకు వేసి పిండిని ఫస్ట్ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి కొన్ని వాటర్ని పోసుకుంటూ ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా
గరిటె జారుడుగా పిండి అంటారు కదా, ఆ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉందనుకోండి, మనం వేసిన బూందీ గుల్లగా చక్కగా పొంగుతూ వస్తుందనమాట. చూసారా? ఈ విధంగా ఉండాలి. ఎక్కడ కూడా ఉండలనేవి లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీకు బూందీ అనేది చాలా గుల్లగా వస్తుందనమాట. ఇప్పుడు బాగా కాగి ఉన్న నూనెలో కొంచెం పిండిని వేసి చూడండి. పిండి వేసిన వెంటనే పైకి పొంగింది అంటే మనకి బూందీ అనేది కరెక్ట్‌గా వస్తుందని అర్థం. చూసారు కదా! నూనె ఏమాత్రం వేడి తక్కువగా ఉన్నా కూడా బూందీ అనేది రౌండ్‌గా రాదండి. అందుకని నూనె బాగా కాగి ఉన్నప్పుడే మీరు ఇలా జల్లి గరిటె కానీ, లేకపోతే బూందీ గరిటె కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో పిండి వేసి మెల్లిగా ఇలా గరిటెతో రుద్దినట్టు చేశారు అంటే అడుగు నుంచి కారపు బూందీ అనేది పడుతుంది. బూందీ వేసిన వెంటనే గరిటెతోటి కలిపేయకుండా కొద్దిసేపు ఫ్రై అయింది అనుకున్న తర్వాత ఇప్పుడు జల్లి గరిటెతోటి అటు ఇటు రెండు వైపులు తిప్పుకుంటూ బూందీని ఫ్రై అవనివ్వాలి. హై ఫ్లేమ్ మీదనే స్టవ్ ఉంది అంటే మనకి బూందీ రౌండ్గా రావడమే కాదండి, క్రిస్పీగా కూడా వస్తుందన్నమాట. ఇంకా ఇదే విధంగా మిగతా బూందీ అంతా ఫ్రై చేసుకొని అలాగే 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఇందులోకి మనకి నచ్చినవి ఏవైనా కూడా వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి, కాజు, లేకపోతే వేరుశెనగుళ్ళు ఏవైనా వేసుకోవచ్చు. 2 పిడికిల వరకు వేరుశెనగుళ్ళను కూడా వేయిస్తూ ఉన్నాను. వేరుశెనగుళ్ళు కూడా పూర్తిగా వేగాయి అనుకున్నాక ఇక తీసి బూందీలో వేసుకోవడమే. అలాగే ఇందులోకి నేను కాజును కూడా వేసానండి. అది వేయించిన క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇంక ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని, ఉప్పుని వేసుకోవచ్చు. అలాగే కొంచెం వేయించిన జీడిపప్పును కూడా వేసాను. వీటన్నిటితో పాటు ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ తోటి నెయ్యి వేసినట్టయితే బూందీ చాలా రుచిగా చాలా బాగుంటుంది. అలాగే మీరు వెల్లుల్లి తినడానికి ఇష్టపడే వాళ్ళైతే 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి స్టేజ్లో వేసుకొని కలుపుకుంటే కూడా బాగుంటుందన్నమాట. చూసారా? ఎంతో క్రిస్పీగా వచ్చే టేస్టీగా ఉండే బూందీ అయితే రెడీ అయిపోయింది. వేసిన ప్రతి బూందీ కూడా ఇలా రౌండ్గా రావాలి అంటే హై ఫ్లేమ్ మీద స్టవ్ను పెట్టుకున్న తర్వాత అప్పుడు బూందీ వేసుకోవాలండి. చూసారు కదండి, మనకి బయట దొరికే బూందీ ఎంత టేస్ట్ ఉంటుందో అంతకన్నా కూడా బాగుంటుంది మన ఇంట్లో మన చేతులతో హైజీనిక్గా పిల్లలకి ఈజీగా ఈ విధంగా చేసి పెట్టేయచ్చు. ఇంక మన 4వ రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ జంతికలు. వీటిని కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా రావడానికి నేను పిండిని ఏ విధంగా కలుపుతానో, అలాగే అస్సలు నూనె పీల్చుకోకుండా ఎలాంటి సింపుల్ టిప్స్ని పాటిస్తూ ఈ జంతికలు ప్రిపేర్ చేయాలో చూద్దాము. చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో? లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ జంతికలు ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక జల్లెడని కూడా తీసుకొని 2 కప్పుల వరకు బియ్య పిండిని వేసుకోవాలి. మీరు మిల్లుకు పట్టించిన పిండి అయినా సరే, లేకపోతే రెడీమేడ్ షాప్లో దొరుకుతుంది కదా, ఆ పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే ఏ కప్పుతోటైతే బియ్య పిండి తీసుకున్నానో అదే కప్పుతో సగం కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసాను. కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మార్కెట్ నుంచి కొన్నా లేకపోతే మనం పట్టించినా ఇలా అడుగున ఏమన్నా ఉన్నది అనుకోండి జల్లెడలోకి వచ్చేస్తుంది. కాబట్టి మనము జంతికలు వేసేటప్పుడు మురుకులు కొట్టడానికి అడ్డం పడకుండా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వాముని కొంచెం ఇలా నలిపి వేసాము అనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది పిండిలో చక్కగా కలుస్తుంది. దీంతోపాటు 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకొని అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకున్న తర్వాత బాగా కాచిన నూనెని ఒక 50 గ్రాముల నూనె వేసుకోవాలి. నేను 300 గ్రాముల పిండి తీసుకుంటే 50 గ్రాముల వరకు బాగా వేడిగా ఉన్న నూనెను వేసి ఈ నూనె అంతా కూడా పిండిలో బాగా కలిసేట్టుగా పిండిని ఇలా రఫ్ చేస్తూ ఈ పిండి అనేది కలుపుకున్నామంటే మనకి క్రిస్పీతో పాటు నూనె పీల్చకుండా గుల్లగా వచ్చే జంతికలు వస్తాయన్నమాట. చూసారా? పిండి ఈ విధంగా ఉండాలి. పిడికడితో పట్టుకున్నప్పుడు కొంచెం ముద్ద కట్టినట్టుగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలో గోరువెచ్చని నీళ్ళని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఒకేసారి నీళ్ళని పోయకండి. లూజ్ అయిపోయింది అంటే జంతికలు సరిగా రావు. అలాగే గట్టిగా పిండిని కలుపుకున్నా కూడా ఒక్కరం ఉన్నప్పుడు ఈ జంతికలు వేయడం చాలా కష్టం అనిపిస్తుంది. అవేమీ లేకుండా ఒక్కరమైనా సరే ఎన్ని కేజీల పిండి అయినా ఒక్కరమైనా ఈజీగా వేసుకునే విధంగా ఈరోజు పిండి కలుపుకునే విధానాన్ని చూపించబోతున్నాను. పిండి చూసారా? మరీ గట్టిగా ఉండకూడదండి. చపాతీ పిండి కన్నా కూడా కాస్త మెత్తగా ఉండాలి. అంటే మనం పూరీకి తడుపుతాం కదా పిండి, ఆ విధంగా ఉంటే మనం ఒక్కరమైనా కూడా చిటికలో జంతికల్ని ఈజీగా వేసేయచ్చు. అంటే మురుకుల గిద్ద నుంచి ఒత్తేటప్పుడు గట్టిగా పిండి వచ్చింది అంటే మనం ప్రెస్ చేయలేం కదా, అందుకని ఈ విధంగా కలుపుకోండి. పిండిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మురుకుల గిద్దలో ఇలాంటి జంతికల ప్లేట్ని పెట్టుకొని
మురుకుల గిద్ద అలాగే ఇలా అడుగున ఉన్న క్యాప్ సరిగా ఒక్కొక్కసారి పట్టదు కదండి. అలాంటప్పుడు ఒక చిన్న సింపుల్ టిప్ని షేర్ చేస్తాను. ఇలా టైట్‌గా ఉన్నప్పుడు అల్యూమినియం మురుకుల గిద్దలు ఉంటే గనక ఇలా సరిగా పట్టవు మూతలు. అలాంటప్పుడు కొంచెం నూనె రాసి తర్వాత దీనికి క్యాప్ పెట్టండి. చాలా ఈజీగా ఈ క్యాప్ అనేది ఫిట్ అవుతుందనమాట. చూసారు కదా! ఇంకా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మురుకుల గిద్దకి లోపల కూడా కొంచెం నూనె రాయాలి. ఇలా నూనె రాయడం వల్ల పిండి అనేది ఈజీగా జారుతుందనమాట. కొంతమంది నీళ్ళని కూడా రాస్తూ ఉంటారండి. కానీ మనం మురుకులు ఒత్తేటప్పుడు ఆ నూనెలో నీళ్లు పడితే మళ్ళీ ముఖం మీదకి చెందుతుంది. అందుకని నూనెని మాత్రమే రాసుకోండి. ఈ నూనె రాసిన తర్వాత పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని ముప్పావంతు మురుకుల గిద్దలో పిండిని నింపాలన్నమాట. మరీ ఫుల్గా నింపేసాము అంటే గట్టిగా ఒత్తడానికి అవ్వదు. అందుకని చెప్పి ముప్పావంతు పెట్టేసి తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ఈజీగా మనకి మురుకులు అనేవి వచ్చేస్తాయి. అలాగే మీరు వేయగలిగినట్టయితే డైరెక్ట్ నూనెలో వేసుకోవచ్చు. లేదు అంటే ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీద ఇలా వేసుకోండి. సింపుల్గా మళ్ళీ వీటిని తీసి నూనెలోకి వేసేయచ్చు. అయితే నేను ఈరోజు 2 మెథడ్స్ని చూపించబోతున్నాను. ఒకటైతే ఇలా క్లాత్లో వేసాము అనుకోండి, ఇదొకటి విధానం అనమాట. లేదు ఇంకొక మెథడ్ని కూడా చూపిస్తాను. చూసారు కదా, క్లాత్ మీద వేసిన వెంటనే ఇలా చేతితోటి తిరిగి వేసామంటే ఈజీగా మనకి చేతిలోకి వచ్చేస్తాయి. తర్వాత బాగా వేడిగా ఉన్న నూనెలో ఈ జంతికల్ని వేసుకోవాలి. నూనె వేడిగా లేకపోతే జంతికలు నూనె పీల్చేస్తాయి. అలాగే జంతికలు వేసిన వెంటనే లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. మంచి కలర్లో వస్తాయి అన్నమాట జంతికలు. అలాగే మీరు నూనె హై ఫ్లేమ్ మీద కనుక పెట్టి వేయించారు అంటే జంతికలు మెత్తగా రావడంతో పాటు త్వరగా మాడిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి జంతికలు వేసుకున్న వెంటనే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాక ఇగోండి నురగ రావడం అనేది ఆగుతుంది జంతికల నుంచి. అప్పుడు ఈ జంతికల్ని తీసి ఒక స్ట్రైనర్లో వేసి పక్కకు పెట్టుకోండి. జంతికలు ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్ మీద వేయించకూడదు, లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. కానీ జంతికలు వేసేటప్పుడు హై ఫ్లేమ్ మీదనే ఉండాలి నూనె. ఇంకా స్ట్రైనర్ మీద వేసేవాళ్ళైతే ఈ విధంగా స్ట్రైనర్కి కొంచెం నూనెని అప్లై చేసి దాని మీద జంతికలు వేసి దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి నూనెలో వేసేస్తే సరిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారండి. కొంతమంది డైరెక్ట్ నూనెలోనే జంతికలు తిప్పగలుగుతారు. కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా స్ట్రైనర్ మీద కూడా వేసి ఈజీగా జంతికలు అనేవి వేసుకోవచ్చు. చూసారు కదండి, జంతికలు ఇదే విధంగా మిగతా జంతికలన్నింటినీ కూడా వేసుకోవడమే. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. జంతికలు వేసే ప్రతిసారి కూడా పిండిని తీసిన వెంటనే మళ్ళీ ఒక తడి క్లాత్ తోటి ఇలా కవర్ చేసి పెట్టండి. పిండి అనేది డ్రైగా అయిపోదు, జంతికలు చాలా బాగా వస్తాయి అన్నమాట. సేమ్ ఇదే విధంగా మిగతా జంతికలన్నింటినీ కూడా వేసుకోవడమే. వేసిన ప్రతి జంతిక కూడా మంచి కలర్లో క్రిస్పీగా నూనె పీల్చకుండా చాలా బాగా వస్తాయి. మీరు బిగినర్స్ అయినా కూడా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ కనుక ఈ జంతికల్ని వేయగలిగితే ఈ సంక్రాంతికి మీరు ఒక్కరైనా కూడా సింపుల్గా ఎన్ని కేజీల జంతికలైనా కూడా వేసుకోవచ్చు. పిండిని కాస్త మెత్తగా కలుపుకోండి. మరీ మెత్తగా కలిపారు అంటే జంతికలు సరిగా రావు. చపాతీ పిండి కన్నా కూడా కాస్త మెత్తగా ఉండేట్టుగా జంతికల్ని కలుపుకోండి. ఇవాళ చూసారు కదండి, ఈ 4 రెసిపీస్ని ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.